హలో ఎవరివన్. లాస్ట్ సెషన్స్లో మనం లెట్ వేర్ అండ్ కాన్స్ట్ గురించి చెప్పుకున్నాం. అండ్ వి నో వేర్ అంటే ఫంక్షన్ స్కోప్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్ అంటే బ్లాక్ స్కోప్ అని తెలుసుకున్నాం. సో ఈరోజు రియల్ టైంలో అసలు ఈ లెట్ అండ్ కాన్స్ట్ యూసేజ్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, ఎర్లియర్ డేస్లో లైక్ బిఫోర్ లెట్ అండ్ కాన్స్ట్ మనం ఏమన్నా ప్రైవేట్ వేరియబుల్స్ ఆర్ ప్రైవేట్ స్కోప్ మెయింటైన్ చేయాలని అంటే గ్లోబల్గా ఉన్నప్పుడు కూడా మనం ఒక స్పెషల్ ఫంక్షన్ని యూజ్ చేసేవాళ్ళం. సో ఆ ఫంక్షన్ ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్. అంటే బేసిక్గా ఏదైనా ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనకు ఒక కాలర్ కావాలి, రైట్? లెట్ అస్ సే సమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఆ సమ్ అనే ఫంక్షన్ని మళ్ళీ మనం కాల్ చేయాలి. బట్ ఆటోమేటిక్గా మనకి కోడ్ లాంచ్ అయినప్పుడే ఆ ఫంక్షన్ కాల్ అవడానికి మనకు ఒక సింటాక్స్ ఉంటుంది, అదే ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్. సో ఆ ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రైవేట్ వేరియబుల్స్ని వేర్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేసేవాళ్ళం. ఓకే, సో ఒకసారి ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో సింపుల్గా ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ ఇలా ఉంటుంది. ఇలా పెరాన్సిస్ లోపల ఫంక్షన్ అండ్ ఫంక్షన్ మైట్ టేక్ మెసేజ్ ఎంఎస్సి. ఓకే, ఫంక్షన్ మెసేజ్ అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎంఎస్సి. సో ఈ మెసేజ్ అనేది నేను బయట నుంచి పాస్ చేస్తాను. సో బయట నుంచి పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ జస్ట్ మనం డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం ఇదే ఫంక్షన్ని, రైట్? దట్ ఈస్ సంథింగ్ లైక్ ఎంటెక్ ఇండియా. ఓకే, సి ఇక్కడ డైరెక్ట్గా మన పేజ్ లాంచ్ అయిన వెంటనే ఎంటెక్ ఇండియా అనేది ప్రింట్ అయిపోయింది. నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయట్లా, బట్ స్టిల్ ఇది ఆటోమేటిక్గా కాల్ అయింది బికాస్ ఇది ఒక ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్. ఓకే, ఫైన్, దట్స్ గుడ్. సో అసలు ఈ ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం వేర్ అనే వేరియబుల్ని యూజ్ చేస్తాం అనుకోండి. ఐ మీన్ వేర్ అనే సింటాక్స్ యూజ్ చేస్తాం అనుకోండి. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని నేను ఇస్తే, సో ఇది మనం గ్లోబల్గా డిక్లేర్ చేసాం ఈ ఫంక్షన్ని. సో ఎప్పుడైతే పేజ్ లాంచ్ అయిందో ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, సో వేర్ 10 అని ఇచ్చాను అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అని ఇస్తే నాకు ఎక్స్ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. అండ్ అవుట్ సైడ్, దీనికి అవుట్ సైడ్ నేను మళ్ళీ తీసుకొచ్చి కన్సోల్ లాగ్, ఓకే, సో కన్సోల్ లాగ్ వచ్చేసి ఎక్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్స్పెక్ట్ ఏమొస్తుంది? సి అన్కౌంట్ ఎక్స్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వవు బికాస్ మనకి వేర్ అనేది ఫంక్షన్ స్కోప్ కాబట్టి. సో ఎప్పుడైనా మనం ఇలా ప్రైవేట్ వేరియబుల్స్ను మెయింటైన్ చేయాలని అంటే వాటిని మనం బట్ దే షుడ్ బి గ్లోబల్ అని అనుకున్నప్పుడు మనం ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసేవాళ్ళం, రైట్? సో ఇప్పుడు ఏమైంది అని అంటే మనకి లెట్ అండ్ వేర్ వచ్చినప్పుడు, లెట్ అండ్ కాన్స్ట్ వచ్చినప్పుడు మనకి ఏమైంది అని అంటే ఇవన్నీ కూడా మనం బ్లాక్ స్కోప్ లాగా మెన్షన్ చేస్తాం, కరెక్ట్? సో అందుకని మనకి ఏం చేయొచ్చానంటే ఫంక్షన్ లోపల తీసుకున్న అదొక బ్లాక్ అవుతుంది. అలానే ఇఫ్ కండిషన్ లోపల ఎక్కడన్నా తీసుకున్నా ఆర్ఎల్ స్విచ్ బ్లాక్లో తీసుకున్నా ఫర్ లూప్లో తీసుకున్నా కానీ మనకి అది సపరేట్ స్కోప్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో మనం ఇలా ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ వాట్ వన్ రియల్ టైమ్ సినారియో. ఓకే, సో ఎర్లియర్గా మనం అలా ప్రైవేట్ వేరియబుల్స్ మెయింటైన్ చేయాలని అంటే ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ లాంటివి కానీ ఆర్ఎల్స్ క్లోజర్ కాన్సెప్ట్ కానీ ఇలాంటివి కొన్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ ఉంది, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, సో లెట్ అస్ సే ఇప్పుడు నేను ఒక ఫర్ లూప్ రాస్తాను. ఇది కూడా ఒక రియల్ టైమ్ సినారియో అండ్ సమ్ టైమ్స్ యూ మైట్ గెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా కూడా రావచ్చు. ఓకే, ఫర్ వేర్ I equal to 0, I less than or equal to 10, or else I less than 10, I ప్లస్ ప్లస్. ఓకే, సో నేను ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాను 1 to 10 నెంబర్స్ కోసం అన్నట్టుగా. ఓకే, సో ఇక్కడ నేను ఐ వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బట్ ఐ వాల్యూ నార్మల్గా ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోతుంది లైక్ సంథింగ్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. ఓకే, సో కన్సోల్ డాట్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఐ అని అంటే 1 to 9 నెంబర్స్ బికాస్ మనం 0 to 9 తీసుకుంటున్నాం కాబట్టి, రైట్? అవునా? సో 0 to 9 ప్రింట్ అవుతుంది, ఫైన్. సో అలా కాకుండా నేను సమ్ టైమ్ అవుట్, ఒక 1 సెకండ్ టైం అవుట్ తర్వాత ప్రింట్ అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి. నేను సింపుల్గా ఏం రాయొచ్చు, సెట్ టైమ్ అవుట్ యూజ్ చేసుకుని ఫంక్షన్ ఆఫ్, సో యూజింగ్ నార్మల్ ఫంక్షన్ ఓన్లీ హియర్. ఓకే, ఒక 2 సెకండ్స్ తర్వాత. ఓకే, సో 2 సెకండ్స్ తర్వాత నేను
దీన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. అండ్ నౌ సి, సో 2 సెకండ్స్ తర్వాత కాల్ చేస్తే నాకు ఏమైంది, 10 టైమ్స్ 10 ప్రింట్ అయింది. ఎందుకు 10 ప్రింట్ అయింది అని అంటే, బికాస్ వీఆర్ యూజింగ్ వేర్. వేర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇది ఫంక్షన్ స్కోప్ లెక్క మాత్రమే తీసుకుంటుంది వేర్ అనేది. సో ఒకసారి అది ఎక్కడైతే డిక్లేర్ చేసామో, సో ఇప్పుడు మనం డిక్లేర్ చేసింది ఫంక్షన్ కాదు, అంటే ఫర్ లూప్ లోపల ఈ వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది. ఫైన్. సో ఎన్నిసార్లు మీరు దాన్ని డిక్లేర్ చేసినా ఏం చేసినా కానీ అది అంతకు ముందున్న వేరియబుల్ని తీసేసుకుంటుంది. సో దానివల్ల అది ఏమవుతుందనంటే 10 టైమ్స్ 10 మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఆ స్కోప్ అనేది ఈవెన్ మీరు 9 టైమ్స్ ప్రింట్ చేసిన 9th టైం వచ్చేసరికి దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా అదర్ వేరియబుల్స్లో కూడా మనకి చేంజ్ అయిపోతుంది. బికాస్ ఇట్ విల్ కన్సిడర్ ఓన్లీ వన్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వేర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే లెట్. ఎందుకంటే ఆ టైమ్ అవుట్ జరిగేసరికి మిగతా అన్నిటిలోని కూడా మనకి మారిపోతుంది, రైట్? సో మిగతా అన్నిటిలోని కూడా మనకి ఈ టైమ్ అవుట్ ఉండడం వల్ల, అదే ఇన్స్టెంట్గా ప్రింట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఇన్స్టెంట్ కాకుండా టైమ్ అవుట్ తీసుకోవడం వల్ల మనకి లాస్ట్లో వచ్చేది మనకి 2 సెకండ్స్ కంటే తొందరగానే ప్రింట్ అవుతుంది కదా. సో దానివల్ల మనకి ఇలా సెట్ అయిపోతుంది. ఓకే, సో నౌ నేను ఇప్పుడు లెట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సి, సో లెట్ అనేది యూజ్ చేస్తే నాకు ఏమైంది, 2 సెకండ్స్ తర్వాత నాకు 0 1 2 3 4 5 6 7 8 9 అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఇస్ బికాస్ లెట్కి మనకి బ్లాక్ స్కోప్డ్ ఉంటుంది, రైట్? సో లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్ కాబట్టి, సో ఎవ్రీ టైం ఎప్పుడైతే ఫర్ లూప్ రిపీట్ అవుతుందో ఎవ్రీ టైం అదొక సపరేట్ బ్లాక్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఫర్ లూప్ రన్ చేస్తున్నా కానీ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం? సో రిపీటెడ్ కోడ్ ఏదన్నా ఉంటే మేబీ సమ్ డైనమిక్ థింగ్స్ కొన్ని మారిన రిపీటెడ్ కోడ్ ఉన్నప్పుడు అవి ఫర్ లూప్లో రన్ చేస్తూ ఉంటాం, కరెక్ట్? సో ఫర్ లూప్ రన్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇలా 10 లూప్స్ రన్ చేస్తే 10 బ్లాక్స్ ఇంటర్నల్గా క్రియేట్ అవుతున్నట్టే, రైట్? సో ఈచ్ బ్లాక్కి కూడా మనకి ఏమవుతుంది, ఈచ్ బ్లాక్కి కూడా మన వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది అండ్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో అందుకనే, సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడున్న ఈ కన్సోల్ లాగా అనేది తీసుకొని ఐని ప్రింట్ చేస్తుంది. సో ఐని ప్రింట్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తుందంటే లెట్ ఐ ఈక్వల్ టు, సో ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 అలా సెట్ అవుతుంది. ఓకే, ఫైన్. అలానే ఇప్పుడు వేర్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ కండిషన్లో వేర్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, వేర్ తీసుకుంటే సో ఎవ్రీ టైం ఇలా ప్రింట్ చేస్తే వేర్ కరెక్ట్గానే వస్తుంది, వేర్ 0 1 2 3 అని. బట్ ఇక్కడ సెట్ టైమ్ అవుట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, సెట్ టైమ్ అవుట్ యాడ్ చేసాం అనుకోండి, సో ప్రతి బ్లాక్లోని కూడా 2 సెకండ్స్ తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 సెకండ్స్ తర్వాత ఏమవుతుంది అని అంటే, 2 సెకండ్స్ తర్వాత మనకి ఈ వేర్, మనం వేర్ కింద తీసుకుంటే ప్రతిదీ కూడా లాస్ట్ ఏదైతే వాల్యూ ప్రింట్ అయిందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది ప్రతి బ్లాక్లోని. బికాస్ వేర్ అనేది బ్లాక్ స్కోప్డ్ కాదు, వేర్ అనేది ఫంక్షన్ స్కోప్డ్. సో దట్ ఈస్ వన్ ద డిఫరెన్స్. ఓకేనా? సో దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఎందుకు అవుతుంది అంటే వేర్ అనేది ఫంక్షన్ స్కోప్డ్ అండ్ లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్. సో ఇలా చేయడం వల్ల మనకి ఈ టైప్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతూ ఉంటాయి లెట్ యూజ్ చేయడం వల్ల. సో మోస్ట్లీ ఇప్పుడు మనం ఎక్కువగా లెట్టే యూజ్ చేస్తూ ఉంటాం, వేర్ అనేది యూజ్ చేయట్లేదు. ఓకే, ఓకే, దట్స్ ఫైన్. లెట్స్ ర్యాప్ అప్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.